అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో పురాతనమైన ఆలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ సాక్షాత్తు ఆ దేవతలకే పాప విమోచనం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం ఇక్కడ ఉంది. అన్ని దేవాలయాల కన్నా విభిన్నంగా ఉంది. ఇది ఎక్కడ ఉంది, ఎలా శాప విమోచనం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి కుమార్ లాగ్స్. శ్రీ పరశురామేశ్వర ఆలయం. ఈ ఆలయం తిరుపతి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో రేణుగుంట దగ్గరలో వేర్పేడు మండలంలో గుడిమల్లం అనే ఊరిలో ఉంది. ప్రపంచంలోనే పురుషలింగాకారంలో ఉన్న మొట్టమొదటి దేవాలయం. బ్రహ్మ, విష్ణు, శివుడు కలిసి ఒకే రూపంలో ఉన్న గుడి ఇది. 1911లో ఆర్కాలజిస్ట్ వారు 1 సంవత్సరం పాటు పరిశోధించి తెలిపారు. ఈ గుడిని చూస్తూ రండి, నేను ఈ గుడి ప్రత్యేకత చెప్తాను. పూర్వం పల్లవులు, చోళులు పరిపాలిస్తున్న రోజులలో నాటిది ఈ గుడి. అందుకే ఈ గుడిని గుడిపల్లం అనేవారు. కాలక్రమేణా గుడిమల్లం అంటున్నారు. పూర్వం పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవి తలను నరికాడు. తరువాత తండ్రి తన భార్యను క్షమించి మళ్ళీ రేణుకాదేవిని బ్రతికిస్తాడు. పరశురాముడు తను చేసిన తప్పుని తట్టుకోలేకుండా చింతిస్తున్న సమయంలో ఒక ఋషి శివుని గురించి తెలిపాడు. అప్పుడు అడవిలో వెళుతుండగా ఒక శివలింగం కనిపించింది. ఆ శివలింగాన్ని చూడగానే పరశురాముడికి జన్మజన్మల బంధం గుర్తొచ్చినట్లు అనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న కొలను త్రవ్వి ఆ నీళ్లతో శివుణ్ణి రోజు అభిషేకించి ఆ కొలనులో ఒకే పుష్పం రోజుకి పూస్తుంది. ఆ పుష్పాన్ని శివునికి సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఆ కొలనునే చిత్రాల బావి అని కానీ అంటారు. ఆ పువ్వును ఎవరు కొయ్యకుండా ఒక యక్షకుణ్ణి కాపలా పెట్టాడు. ఆ యక్షకునికి రోజుకి ఒక జింక, ఒక కుండ కళ్ళు ఇచ్చేవాడు. ఆ యక్షకుడు రోజు చూస్తూ ఆ పువ్వుని తనే కోసి ఒకరోజు పూజించాడు. అప్పుడు పరశురాముడు చూసి ఆవేశంతో యుద్ధం చేశాడు. అలా 13 సంవత్సరాల పాటు చేస్తూ పరశురాముడు యక్షుని మీద ఎక్కి నిలబడ్డాడు. అప్పుడు ఒక అడుగు కిందకి గర్భాలయం వెళ్ళినట్టు అంటారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి శాప విమోచనం చేస్తారు. అలా ఒకే రూపంలో కింద యక్షకుడి రూపంలో బ్రహ్మ, మధ్యలో పరశురాముని రూపంలో విష్ణువుగా కుడి చేతిలో జింకని, ఎడమ చేతిలో కళ్ళు కుండని పెట్టుకొని ఉంటాడు. పై భాగంలో పురుషలింగాకారంలో శివుడు భక్తులకి దర్శనమిస్తాడు. ఇంతవరకు చూసారంటే ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖ రూపంలో దర్శనమిస్తాడు. అంటే 6 ముఖములతో కూడి నెమలి వెనుక తిరిగినట్లు ఉంటుంది. దుర్గాదేవి, గణపతి, సూర్య భగవానుడు దర్శనమిస్తారు. ఈ విగ్రహాలు 2వ శతాబ్దం నాటి నుంచే ఉన్నాయని ఆర్కాలజిస్ట్ వారు తెలిపారు. ఈ గుడి ప్రత్యేకత ధ్వజస్తంభం తూర్పు భాగాన పడమర ముఖద్వారం ఉంటుంది. ఈ గుడి గోపురం రాజపుష్టాకారం వలె ఉంటుంది. అంటే ఏనుగు వెనక భాగం ఎక్కడా లేదు. అంతేకాదు 60 సంవత్సరాలకు ఒకసారి శివలింగం స్వర్ణముఖి గంగాజలాలతో 2వ కాశీ అనబడే శ్రీకాళహస్తి నుండి స్వరంగ మార్గంలో వస్తాయి. ఇక్కడ ఒక రోజు ఉండి వెళ్ళిపోతాయి. ఇలా 2005లో జరిగి మళ్ళీ 2065లో వస్తాయని అక్కడ వారు తెలిపారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు ధ్వజస్తంభం నుంచి నేరుగా లింగం కింద నుంచి పై భాగం వరకు కేవలం 6 గంటల 40 నిమిషాల నుండి 7:30 వరకు పడుతాయి. బయట ధ్వజస్తంభం దగ్గరున్న 15 రంధ్రములు 15 తిథులుగా, లోపల గర్భాలయంలో ఉన్న 9 రంధ్రములు 9 రాసులుగా, ఈ రంధ్రముల నుంచి నేరుగా సూర్యకిరణాలు లింగం మీద పడతాయని అక్కడ ఉన్నవారు తెలిపారు. గర్భాలయం చూడండి, ఒక అడుగు కిందకుంది. గర్భాలయం ఎందుకుందంటే ముందు చెప్పినట్టు యక్షకుడికి పరశురామునికి యుద్ధం జరిగినప్పుడు పరశురాముడు యక్షుడి మీద ఎక్కినప్పుడు ఒక అడుగు కిందకి వెళ్ళిందని చెప్పాను కదా, అలా గర్భాలయం కిందకుంది. మనం ఒక అడుగు పైన ప్రదక్షిణ చేస్తున్నాం. అలానే చూడండి, చుట్టూ గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇక్కడ మరెన్నో రహస్యాలు దాగున్నాయి. అలానే చూస్తూ రండి. పురాతనమైన ఆ శిల్పాలు, ఆ చెక్కబడిన రాయలు చూస్తూ రండి. అలానే లింగాకారంలో ఉన్న ఆ పరమశివుణ్ణి, విష్ణువుని, బ్రహ్మని దర్శించుకోండి. మీకు ఏ పాపాలున్నా పోతాయని అక్కడ వాళ్ళు తెలిపారు. అంతేకాదండి,
కాళహస్తి నుంచి ఇక్కడికి సొరంగ మార్గం ఎలా ఉందో కానీ తెలియదండి. అక్కడి నుంచి వాటర్ ఎలా వస్తాయో కానీ 60 సంవత్సరాలకు ఒక్కసారి తెలియదండి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వరదలు ఎక్కువైనప్పుడు కానీ లోపల గర్భాలయం మునుగుతుందని చెప్పారు. కానీ 60 సంవత్సరాలకు మాత్రం తప్పనిసరిగా ఒక్కసారి వచ్చి గంగాజలం పూర్తిగా శివలింగాన్ని అభిషేకించి ఒక్క రోజులో వెళ్ళిపోతుంది. ఎలా తెలుసంటే నాకు 2005లో నేను దర్శించుకున్నానండి. ఎలా తెలుసు అంటే మాది పక్కనే ఉన్న తిరుపతి, అందుకే మాకు 2005లో పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. అలా వెళ్ళి దర్శించుకున్నామండి. పురుషలింగాకారంలో ఉన్న శివుణ్ణి దర్శించుకోండి. పైభాగం పురుషలింగం, మధ్య విష్ణువు, కింద బ్రహ్మ. చూడండి, వీడియో తీయొద్దన్నారు కానీ మీకోసం ఒక వీడియో క్లిప్ పెట్టాను. అక్కడ రోజు అన్నదానం జరుగుతుందండి. అలానే రాహుకేతు పూజ 7:30 నుంచి 9:30 వరకు. రుద్రాభిషేకం ప్రతి సోమవారం జరుగుతుందండి. ఈ గుడి 2వ శతాబ్దం నాటిదని ఆధారం. ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి.